అమ్మనే పిలుస్తావు. అమ్మని తెలుగులో పిలిస్తేనే కదా కమ్మదనం తెలుస్తుంది. ఇలా నాని ముత్యాలు కలిపి త్వరలో మంచి బుక్ అయిద్దాంరా. సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పు. ఈ టాటూ ఏందన్నా? ఇదే, దీని గురించి ఎందుకురా నీకు? ఇవాళ హాలిడే కదా నీకు? సరే రెడీ అవ్వలేచ్చు, బయటకు వెళ్దాం. బయటకు వెళ్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్పు విశ్రత్. అదిదే సర్ప్రైజ్. రే తెలుగు రాదంటావరా నువ్వు? రే విశ్రత్, ఇదండి పరిస్థితి ఈ రోజుల్లో పిల్లల్ని. తెలుగు రాదంటావు ఏందిరా? తెలుగు అమ్మని ఏమని పిలుస్తావు? అమ్మనే కదా పిలుస్తావు. అమ్మని తెలుగులో పిలిస్తేనే కదా కమ్మదనం తెలుస్తుంది. అవునా కదా? మరి తెలుగు కూడా అమ్మ లాంటిదే నాన్న. అయిపోయి మనం డ్రైవింగ్ చేస్తే సరిపోదండి. మన ముందర పోయేవాడు కూడా చాలా మంచిగా డ్రైవింగ్ చేయాల్సి వస్తుంది. మనం ఎంత కేర్ఫుల్గా ఉన్నా మన ముందర పోయేవాడు కూడా జాగ్రత్తగా లేకపోతే ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మన వెహికల్ తోలేటప్పుడు ముందరగా, ముఖ్యంగా ఫ్యామిలీతో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా, చాలా కాషన్గా ఉండాలి. ముందు వెహికల్స్ ఎలా పోతున్నాయి అన్ని చూసుకుంటూ మనం కూడా చాలా ఎప్పుడు రోడ్డు మీదే ఉండాలి. అటు ఇటు తిరగకుండా ఉండేదానికి ప్రయత్నం చేయాలి. మాక్సిమం చెప్పాలి. ఏం చెప్పాలి? ఏమవుతుందో అక్కడ మాకేం చెప్పలేదురా స్వామి. వెళ్తున్నా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నానా నానా అని కలిపెట్టకుండా ఉంటే చాలు. మమ్మల్ని ఏం గెలకుండా ఉంటే చూడకపోతే అట్లా చెప్పాలి. కానీ మనం దగ్గరికి వచ్చేసి ఇంకా సస్పెన్స్ రివీల్ చేద్దాం. విశ్రుత్ మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? ఇప్పుడు ఎక్కడికి? శివాలయం వెళ్తున్నాం. కానీ ఇలాంటి శివాలయం కాదు. ఈ శివాలయం చాలా ప్రత్యేకత ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడు. మనం ఇక్కడికి రావడానికి కారణం ఏందో తెలుసా? ఆ పరమేశ్వరుడు భూమి మీద మొదటిగా వెలసిన క్షేత్రం శ్రీ కలియుగ వైకుంఠపురం తిరుమలకి దగ్గరలో ఉన్నటువంటి ఈ క్షేత్రం గుడిమల్లాంగా ప్రసిద్ధి. ఆ పరమేశ్వరుడు ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడుగా శివలింగ రూపంలో కనిపిస్తాడు. ఇక్కడ శివలింగంకు మరొక ప్రత్యేకత కూడా ఉంది. ఎక్కడా లేనటువంటి విధముగా శివుడికి మానవ రూపంలో కూడా ఇక్కడ మనల్ని చూడవచ్చు. శివుడికి కాకతీయులు, చోళులు, పాండ్యులు మొదలగు వారు నిత్య కైంకర్యాలు జరిపినట్టు శిలాశాసనాలు తెలుపుతున్నాయి. ఇక్కడ పరిశోధన చేసినటువంటి పురావస్తు శాఖ వారు ఈ దేవాలయ విశిష్టని గురించి జాతీయ సంపదగా పురావస్తు శాఖ అండర్లో ఈ దేవాలయం తీసుకుని ఉన్నారు. ఇక్కడ నిత్య కైంకర్యాలు ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. వేలాది మంది భక్తులు వచ్చి వెళ్తూ ఉంటారు. ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు వ్లాగ్. మొదటిగా మేము చేసేటటువంటి వీడియో ఒక భక్తిగా, ఒక ఇన్ఫర్మేటివ్గా ఉండాలని మేము కోరుకుంటూ చేస్తున్నాం. మా వీడియో మీకు నచ్చినట్టు మాకు సపోర్ట్ చేస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. సబ్స్క్రైబ్ చేసుకోండి.